ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇది ఏంటంటే ఇది కైమా ఫ్రై అనమాట ఫ్రెండ్స్. ఇది పొడి పొడిలాడుతుంది అనమాట. ముందుగా ఏంటంటే కైమా క్లీన్ చేసేసుకుని ఒక పక్కన పెట్టేసుకుని ఆనియన్స్ కోసుకుని ఒక పక్కన పెట్టుకోవాలన్నమాట. సరిపడా ఆయిల్లో నేను కైమా ఫ్రై చేసుకోవాలన్నమాట. కరివేపాకు వేసుకోవాలి. వేసుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. మేము వేయలేదన్నమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లో ఏంటంటే ఇది ఫ్రై అవుతుండగా ఆయిల్లో ముందు నూనె మూగిరి పెట్టేసి తర్వాత ఏమో దాంట్లో ఆయిల్ పోసేసి తర్వాత ఆనియన్స్ వేసి అది కుక్ అయిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత పసుపు వేసుకోవాలన్నమాట. ముందు పసుపు వేసుకున్న తర్వాత కైమా వేసుకోవాలన్నమాట. కడిగి పెట్టిన కైమా అది ఫ్రై అవుతుండగా దాంట్లో సాల్ట్ కారం కూడా వేసేసుకొని అది దించేసే ముందు ఏంటంటే ఒక స్పూనుడు జీలకర్ర పౌడర్, ఒక స్పూనుడేమో ధనియాల పౌడర్ వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇక సాయంత్రం దించేసే ముందు ఏంటంటే ఒక 5 నిమిషాల ముందు దీంట్లో గరం మసాలా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఓన్లీ ఆయిల్లోనే ఫ్రై అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది కైమా ఫ్రై అన్నమాట. ఇది రసంలోకి దీనికి తోడు రైస్లో రసం కూడా పెట్టుకుంటారన్నమాట. పప్పుచారు కానీ వేరే రసం ఏదైనా సరే పెట్టుకుంటారన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కైమా ఫ్రై అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే బాగా కడిగేసేసి నీళ్ళంతా వంచేసేసిన తర్వాత ఊపిరి పెట్టుకుని సరిపడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుని వేసేసుకోవాలన్నమాట. దాంట్లో పసుపు, కారం, సాల్ట్ అన్నీ వేసుకుని ఓన్లీ ఆయిల్లోనే ఈ విధంగా ఫ్రై చేసుకుంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.